ఇప్పుడే 'సంధ్యానామ ఉపాసతే' అనే ఒక మూవీ అయితే చూడటం జరిగిందనమాట. ఈ మూవీ 1 అవర్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అవుతుందనమాట. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది కదా! ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో ఈటీవీ విన్‌లో వచ్చిన మూవీస్ అన్నీ చాలా బానే ఉన్నాయి. పర్లేదు, మరీ అంత బొక్క మూవీ ఏం గాదు. సో, ఈ మూవీ కూడా చూసేలాగే ఉంటాదిలే అన్న చిన్న హోప్‌తో అయితే మూవీ స్టార్ట్ చేశా అనమాట. ఫైనల్‌గా మూవీ అయిపోయాక అర్థమైందనమాట నాకు. అసలు ఈ మూవీని ఎందుకు తీశారు? ఈ మూవీని అసలు ఈటీవీ విన్నోళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? అసలు ఈ కాన్సెప్ట్ ఏందిరా బాబు నాకేం అర్థం కాలేదు. మొత్తం ట్రాష్ అనిపించింది. చాలా బొక్క అనిపించింది మూవీ. మెయిన్‌గా మూవీ ప్లాట్ అయితే ఏమి లేదు. కరోనా టైంలో కరోనా వచ్చిన ఒక 5, 6 వ్యక్తులు ఒక క్వారంటైన్ ప్లేస్‌లో ఉంటే, ఆ క్వారంటైన్‌లో వాళ్ళ లైఫ్‌లో ఏమేమి జరుగుంటాయి? వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎలా లీడ్ చేశారు? సో, వాళ్ళకొచ్చిన కష్టాలు ఏందని చెప్పి దాన్నయితే చూపిచ్చారనమాట. అసలు మూవీ అంటేనే సంథింగ్ ఏదో ఒక ఇంటరాక్షను, ఏదో ఒక కంటెంట్‌తో, ఏదో ఒక మెసేజ్‌తో అయితే ఇవ్వాలనమాట. కరోనా టైంలో ఏవేని చెప్పి మనం అందరం చూసాము. అందరు పిల్లకాయలకే తెలుసు. అందరూ బాగా ఎక్స్‌పీరియన్స్ చేశారు. దాన్ని కూడా ఒక మూవీలాగా తీసి ఏదో చెప్పాలని ట్రై చేశాడు కదా డైరెక్టరు. మనకదైతే ఏం ఎక్కదనమాట. అలా లాగ్‌గా పోతా ఉంటదనమాట సినిమా. ఎంతసేపు ఆ క్వారంటైన్‌లోనే ఏదో లవ్ స్టోరీ పెట్టాలి, ఏదో కామెడీ ట్రాక్ పెట్టాలి, ఏదో ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా గురి చేయాలని చెప్పి డైరెక్టర్ అయితే చాలా అంటే చాలా ట్రై చేశాడు. కానీ మనకు మూవీ చూస్తుంటే అర్థమైపోద్ది కదా! "రేయ్ బాబు ఇయన్నీ జరిగినటియన్నీ మాకు తెలుసురా. ఇయన్నీ మేము ఎక్స్‌పీరియన్స్ చేసాము. మాకు నువ్వేం కొత్తగా చూపియాల్సిన అవసరం లేదురా బాబు. ఎందుకు ఈ ల్యాగ్ సోదిని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నావు" అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కరోనా గురించి, దాంట్లో ఉన్న సిట్యుయేషన్ గురించి, దానివల్ల మనుషులు ఎలా బాధపడ్డారో నిజంగా చెప్పాలని అనుకుంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది. అది చెప్పే విధానం వేరే ఉంటది. చెప్పే విధానం వేరే ఎలా ఉంటదంటే ఆ మూవీని గాని, లేపోతే ఆ పర్స్పెక్టివ్ గాని మనం చూస్తున్నప్పుడు మనకు ఒక కొత్త థాట్ అయితే ఓపెన్ అవ్వాలనమాట. అలా ఓపెన్ కాకుండా మనకు అర్థమైనాటియి మనం చూసినాటికి సోదిలాగా అలా లాగుతా ఉంటే చిరాకేస్తది చూడడానికి. ఇందులో క్యాస్ట్ విషయానికొస్తే పోసాని గారిని, ఇంకా వాళ్ళని వీళ్ళనైతే పెట్టుకున్నారు. అసలు మూవీకి వాళ్ళంతా అవసరమే లేదు. ఎందుకు పెట్టుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏదో నవ్వు రావడానికి 5, 6 మీమ్ డైలాగులు, లేకపోతే ట్రెండింగ్‌లో ఉన్న డైలాగులు తీసుకొచ్చి చాలా అంటే చాలా ట్రై చేశారు. కానీ అయైతే ఏం వర్కౌట్ అవ్వలేదు. ఆ ట్రెండింగ్ డైలాగులు ఏదో ఆ ఊపులో వస్తే మనకు నవ్వొస్తదేమో గానీ, వాంటెడ్‌గా నవ్వు రంపియాలని చెప్పి ఆ డైలాగులు అయ్యి పెడితే ఖచ్చితంగా నవ్వయితే రాదు. సో, నాకు ఈటీవీ విన్నోళ్ళ మీద ఉన్న చిన్న హోప్ కూడా ఈ మూవీ వల్ల పోయిందనమాట. మూవీ అయితే చాలా బొక్కలాగుంది. ఎవరన్నా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే చూడడం అయితే మానుకోండి.